హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ పేపర్ 2 సైన్స్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ. ఫస్ట్ క్వశ్చన్, ఈ రకమైన ఫ్లోరోసిస్ కాల్షియం తక్కువగా ఉండి పోషక విలువలు లేని ఆహారం తక్కువ మోతాదులో తీసుకునే పిల్లల్లో మాత్రమే సంభవిస్తుంది. అంటే కాల్షియం తక్కువగా ఉండి తక్కువ ఆహారం తీసుకునే పిల్లల్లో వచ్చే ఫ్లోరోసిస్ యొక్క టైప్ అయిందని అడుగుతున్నారు, రకం. ఆప్షన్స్: డెంటల్ ఫ్లోరోసిస్, జెనువల్గమ్, న్యూరోలాజికల్ ఫ్లోరోసిస్, స్కెలిటన్ ఫ్లోరోసిస్. ఆన్సర్ 2, జెనువల్గమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తల్లి కణం నుండి 128 పిల్ల కణాలు ఏర్పడడానికి అవసరమైన మైటోటిక్ విభజనల సంఖ్య. ఆప్షన్స్: 28, 5, 14, 7. ఆన్సర్ 4, 7 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జపనీస్ ఎన్సెఫలైటిస్ దీనివల్ల వస్తుంది. ఆప్షన్స్: దోమకాటు, ఈగ, బొద్దింక, అమీబా. ఆన్సర్ దోమకాటు. నెక్స్ట్ క్వశ్చన్, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారడం స్వేదనం, శ్వాసక్రియ, బాష్పీభవనం, సాంద్రీకరణము. ఆన్సర్ బాష్పీభవనము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి సింథటిక్ మైక్రోఫైబర్ను టోరే ఇండస్ట్రీస్ శాస్త్రవేత్త డాక్టర్ యోషి ఒకామోటో ఈ సంవత్సరంలో కనుగొన్నారు. ఆప్షన్స్: 1890, 1970, 1966, 1930. ఆన్సర్ 1970. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భారతీయ శాస్త్రవేత్తల్లో తన రసరత్నాకర గ్రంథంలో స్వేదనం, సంగ్రహణం, ఉత్పతనం పద్ధతులను, వాటికి కావలసిన పరికరాల గురించి వివరించారు. ఆప్షన్స్: నాగార్జున, ఆర్యభట్ట, భాస్కరాచార్య, జేసీ బోస్. ఆన్సర్ నాగార్జున. క్వశ్చన్ డైరెక్ట్గా అడగాలంటే రసరత్నాకర అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త పేరు నాగార్జున. ఈయన ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక ముఖ్యమైన మరియు సరైన శాస్త్రీయ సమాచారాన్ని అందించాలి. ఇది ఆప్షన్స్: సంజ్ఞాత్మక చెల్లుబాటు, చారిత్రాత్మక చెల్లుబాటు, విషయాత్మక చెల్లుబాటు, పర్యావరణాత్మక చెల్లుబాటు. ఆన్సర్ సంజ్ఞాత్మక చెల్లుబాటు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విషయ అవగాహన విద్యా ప్రమాణంనకు చెందినది ఏది? ఆప్షన్స్: ప్రశ్నలు అడగడం, వివరించడం, పరికల్పన చేయడం, సమాచారాన్ని సేకరించడం. ఆన్సర్ వివరించడం. నెక్స్ట్ క్వశ్చన్, తప్పుగా జతపరచబడిన బోధనాభ్యసన పద్ధతి మరియు ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్స్: ఆగమన విధానం, వైద్యులు మెడ చుట్టూ స్టెథోస్కోప్ను ధరిస్తారు. సిరాజ్ తన మెడ చుట్టూ స్టెథోస్కోప్ను ధరించాడు. సిరాజ్ ఒక వైద్యుడు. నిగమన విధానం, అన్ని వాయువులు సంపీడ్యాలు, హైడ్రోజన్ ఒక వాయువు, హైడ్రోజన్ను సంపీడ్యం చెందించవచ్చు. ఉపన్యాస ప్రదర్శన, బున్సెన్ బర్నర్ ఉపయోగించి ఉష్ణవాహకత భావనను వివరించడం. ప్రకల్పన పద్ధతి, మీ పరిసరాల్లో ఆకులను సేకరించి వాటి లక్షణాలను గమనించండి. ఆన్సర్ ఆగమన విధానం. ఇది ఒక డాక్టర్ అయితే స్టెథోస్కోప్ ధరిస్తాడు, కానీ సిరాజ్ ఆయన మామూలుగా వేసుకొని ఉంటాడు. సో అది ఒక వైద్యుడు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విద్యా ప్రణాళిక ఉపగమనంలో ఎంపిక చేసిన అంశం యొక్క పూర్తి విషయాన్ని అదే తరగతిలో వివరంగా వివరించబడుతుంది. ఆప్షన్స్: కేంద్రీకృత విధానం, శీర్షిక విధానం, మానసిక విధానం, తార్కిక విధానం. ఆన్సర్ శీర్షిక విధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం. ఆప్షన్స్: రేడియో, నమూనా, ఉపన్యాస ప్రదర్శన, గ్రాఫ్. ఆన్సర్ ఉపన్యాస ప్రదర్శన. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.